మౌలానా అబుల్ కలాం ఆజాద్ సౌదీ అరేబియాలో జన్మించి చిన్న వయసులోనే ఇండియాకొచ్చి కవిగా, రచయితగా, జర్నలిస్టుగా, ఎడిటర్గా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప స్వతంత్ర సమర యోధులుగా, దేశభక్తులుగా పేరుగారించి భారత స్వతంత్ర వనికి తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి గట్టి పునాదులు వేసినటువంటి గొప్ప మేధావి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది నవంబర్ 11వ తారీఖున జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నది. భారతరత్న మౌలానా అబుల్ కలాం జీవిత చరిత్ర గురించి సంక్షిప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ వీరి పూర్వీకులది ఆఫ్ఘనిస్తాన్ మూలాలున్నప్పటికీ వీరు ఢిల్లీలో స్థిరపడ్డారు. రౌలత్ చట్టం వచ్చాక 1857లో వీరి కుటుంబం సౌదీ అరేబియాకు వెళ్ళింది. ముస్లింలకు ఎంతో పవిత్రమైన సౌదీ అరేబియాలోని మక్కాలో మహమ్మద్ ఖైరుద్దీన్ బిన్ అహ్మద్ ఆల్ హుస్సేని, సికా అలియా బింత్ మహమ్మద్ దంపతులకు 1888 నవంబర్ 11వ తారీఖున మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మించారు. వీరి అసలు పేరు మొహిద్దీన్ అహ్మద్. మౌలానా అనగా గౌరవ సూచకంగా పిలిచే పదం అవర్ మాస్టర్. ఆజాద్ అనగా ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఇది వారి కలం పేరు. 2 ఏళ్ల వయసులోనే వీరి కుటుంబం కలకత్తా చేరింది. ఇంట్లోనే ట్యూటర్ను పెట్టుకొని విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. అరబిక్ ఫస్ట్ లాంగ్వేజ్గా బెంగాలీ, హిందీ, పర్షియన్, ఇంగ్లీషు తదితర భాషల్లో నేర్చుకున్నారు. మత విశ్వాసాలు, చట్టాలైన మజాహిబ్స్ ఆఫ్ హనాఫీ, మాలికీ, షఫీస్, హనావలి, ఫిక్, షిరాయత్ తదితర వాటిపై సంపూర్ణ శిక్షణ పొందారు. వీటితో పాటు మ్యాథమెటిక్స్, ఫిలాసఫీ, వరల్డ్ హిస్టరీ, సైన్స్పై పట్టు సాధించారు. తన ఇంట్లోనే ఒక మినీ లైబ్రరీని ఏర్పాటు చేసుకోవడంతో పాటు రీడింగ్ రూమును కూడా ఏర్పాటు చేసుకున్నారు. చిన్న వయసులోనే అనేక డిబేట్లలో పాల్గొనడంతో పాటు తనకంటే 2 పెద్ద వయసు గల పిల్లలకు సైతం పాఠాలు చెప్పేవారు. 12 ఏళ్ల వయసులోనే రచనలకు శ్రీకారం చుట్టారు. 14 ఏళ్ల వయసులోనే మగ్జాన్ మ్యాగజైన్కు ఆర్టికల్స్ రాసేవారు. 16 ఏళ్ల వయసుకే తన విద్యాభ్యాసాన్ని, ట్రెడిషనల్ కోర్సులను పూర్తి చేశారు. తన 13 ఏళ్ల వయసులోనే జులైకా బేగంతో వివాహం జరిగింది. 11 ఏళ్ల వయసుకే అనేక ఆర్టికల్స్ రాసేవారు. ఉర్దూ మ్యాగజైన్స్కు ప్రత్యేకించి మగ్జాన్, అష్నాల్ అక్బర్, ఖాదంగ్ ఈ నజర్కు ఆర్టికల్స్ రాసేవారు. 1903-5 మధ్యకాలంలో లిసానాజ్ సిద్దిక్ మంత్లీ జర్నల్ తీసుకుని వచ్చారు. అమృత్సర్ నుంచి ముద్రించే వకీల్ న్యూస్ పేపర్కు ఎడిటర్గాను పనిచేశారు. 1912లో కలకత్తాలో ఆల్ ఇలాల్ ఉర్దూ వీక్లీ న్యూస్ పేపర్ను స్థాపించి భారత స్వతంత్ర పోరాటానికి మద్దతుగాను హిందూ ముస్లింల ఐక్యతకు చాటి చెప్పే విధంగా ఆర్టికల్స్ ప్రచురించేవారు. ఐక్యతకు పాటుపడేవారు. ఖిలాఫత్ ఉద్యమంలోనూ మహాత్మాగాంధీ సారథ్యంలో చేపట్టిన సాయ నిరాకరణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. గాంధీ చేపట్టిన దండి మార్చిలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళ చేత అరెస్టు కాబడ్డారు. మీరట్ జైల్లో 1.5 ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు. 35 ఏళ్ల వయసులోనే 1923లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు జాతీయ అధ్యక్షుడిగా, తిరిగి 1942-46లో జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ అనేక చర్చల్లో, ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇండియన్ మొదటి రాజ్యాంగ సభకు సభ్యుడిగా ఎన్నికై సేవలు అందించారు. జాతీయ స్థాయి నాయకులు అందరి దృష్టిలో పడ్డారు. 1947 ఆగస్టు 15న భారతీయులకు పర్వదినం, స్వాతంత్రం వచ్చిన దినం. స్వతంత్ర భారతదేశపు తొలి క్యాబినెట్లో చోటు సంపాదించడమే కాకుండా కీలకమైన
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి స్వతంత్ర భారతదేశానికి తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రసిద్ధి చెందారు. అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దేశమంతా పర్యటించారు. స్వాతంత్రం వచ్చే నాటికి జాతీయ అక్షరాస్యత 16% మించి లేదు. విద్యారంగం పైన సమూల మార్పులు తీసుకురావడానికి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 1948లో జాతీయ విద్యా సదస్సును నిర్వహించి అనేక లక్ష్యాలను రూపొందించారు. 1956లో యునెస్కో జనరల్ బాడీ మీటింగు ఢిల్లీలో జరగ్గా దానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షత వహించారు. విద్యారంగానికి తోడ్పాటు అందించాలని కోరారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు కావడానికి అనేక విధాలుగా చర్యలు తీసుకున్నారు. నాటి దేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రోత్సహించారు, స్వేచ్ఛనిచ్చారు. విద్యారంగానికి 4 ముఖ్య లక్ష్యాలను రూపొందించారు. విద్య యొక్క ప్రజాస్వామ్యం, విద్యా ప్రమాణాల నిర్వహణ, విద్యా దృక్పథం యొక్క విస్తరణ, పరస్పర అవగాహన, ప్రమోషన్. 14 ఏళ్ల వయసు వరకు పిల్లలందరూ పాఠశాలలో చేరాలని సార్వత్రిక నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయడంతో పాటు పిల్లలు, యువకులు పాఠశాలలో, కళాశాలలో చేరేలా స్పెషల్ డ్రైవ్ను దేశమంతా చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. పిల్లలతో పాటు వయోజనులు కూడా చదువుకోవాలన్న ఉద్దేశంతో అడల్ట్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించారు. వొకేషనల్ విద్య, ఆర్టు, కల్చరు సబ్జెక్టులు పాఠ్యాంశాల్లో ఉండేలా చూశారు. ఎంతో దార్శనికతను ప్రదర్శించి టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చి 1951లో మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్లోను, 1958లో ముంబైలోను ఏర్పాటు కావడానికి కృషి చేశారు. 1956లో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు ద్వారా ఉన్నత విద్యను చదవడానికి విద్యార్థులకు ఎక్కువ అవకాశం కలిగింది. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో 1956లో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ రిక్రియేషన్ను ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పాలనా వ్యవహారాలు విజయవంతం కావడానికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూతో కలిసి పూర్తి భాగస్వామ్యం అయ్యేవారు. జాతిపిత మహాత్మా గాంధీ సైతం మౌలానా అబుల్ కలాం ఆజాద్ను గొప్ప మేధావిగా పరిగణించేవారు, అభిమానించేవారు, అనేక అంశాలపై చర్చించేవారు. దేశానికి ఎంతో సేవ చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనారోగ్యంతో 1958 ఫిబ్రవరి 22న తుది శ్వాస విడిచారు. దేశం నలుమూల నుండి వేలాది మంది కడచూపు చూడ్డానికి ఢిల్లీ తరలి వచ్చారు. వారి పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించారు. ఢిల్లీలో 17వ శతాబ్దంలో నిర్మించిన జామియా మసీదు చాలా ప్రసిద్ధి చెందినది. దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్రమైన జామియా మసీదు ముందు భాగంలోనే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అంత్యక్రియలు నిర్వహించారు. బాల్యం నుండి తుది శ్వాస వరకు దేశం కోసం శ్రమించారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారు. దేశ విద్యాభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. దేశ విభజన నాటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం
ఎలాంటి భావోద్వేగాలకు గురి కాకుండా ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అన్ ఇండియన్ అంటూ వెలుగెత్తి చాటారు, ఐక్యతకు ప్రయత్నించారు. దేశానికి వారు చేసిన సేవలు అమోఘమైనవి. వారి విశిష్ట సేవలకు గుర్తుగా 1992లో భారత రత్నతో దేశం గౌరవించింది. విద్యారంగానికి వారు చేసిన విశిష్ట సేవలకు గుర్తుగా 2008 నుండి వారి జన్మదినమైన నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవంగా దేశమంతా జరుపుకుంటున్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఒక ఆదర్శం, కోట్లాది మంది ప్రజలకు మార్గదర్శకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మంచి మంచి వీడియోలు చూడడానికి కత్తి హబ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.